ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అయిపోయింది. క్యాటరాక్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆప్ కేర్ ఏం తీసుకోవాలి? కన్ను అనేది డెలికేట్ స్ట్రక్చర్. సో ప్లీజ్ ప్రెషర్ పెట్టద్దు. కన్ను ఒత్తేదే వద్దు మీరు. కంట్లో అలా అని చెప్పేసి కన్ను ఒత్తకుండా దాని చుట్టూ పుసగట్టేసుకొని డిశ్చార్జ్ వచ్చేటట్టు చేసుకోవద్దు. పై రెప్పని ఇట్లా పైకి రాగి క్లీన్ చేసుకోండి. కింద రెప్పని కిందకి లాగి క్లీన్ చేసుకోండి. అంటే వేళ్ళతో కాదు, ఒక బాయిల్ చేసి కొంచెం వాటర్ బాయిల్ చేసి క్లీన్ కాటన్ క్లాత్తో పిండేసి అప్పుడు క్లీన్ చేసుకోండి. అండ్ డ్రాప్స్ ఎలా అడ్వైస్ చేస్తారో అలా ప్లీజ్ వేసుకోండి. ఒక యాంటీబయాటిక్ డ్రాప్ రాసిస్తారు, ఒక స్టీరాయిడ్ డ్రాప్ రాసిస్తారు, ఒక పెయిన్ కిల్లర్ డ్రాప్ రాసిస్తారు అండ్ ఒక టియర్ సబ్స్టిట్యూట్ రాసిస్తారు. 4 వెరైటీస్ ఆఫ్ డ్రాప్స్ రాసిస్తారు. యూజువలీ ఏ హాస్పిటల్లో ఆపరేషన్ అయినా ఈ 4 వెరైటీస్ కామన్గా రాసిస్తారు. సో వీటిని ఎలా వాడాలి అని కూడా ఒక షీట్ ఇస్తారు. అన్ని హాస్పిటల్స్లో అలాంటిది ఒక షీట్ ఇస్తారు. మా హాస్పిటల్లో కూడా మేము ఒక షీట్ ఇస్తాం. సో ఆ ప్రకారంగా వాడండి. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే మీరు బెడ్ రెస్ట్లోనే ఉండాలి, అసలు లెగకూడదు అలానేం లేదు. నార్మల్గా నెక్స్ట్ డే నుంచి చిన్న చిన్న పనులు అంటే మన డైలీ కోర్సెస్ అంటే మనం తినడం తిరగడం ఇవన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. గట్టి పదార్థాలు ఏమీ తీసుకోవద్దు. ఫర్ అట్లీస్ట్ ఒక వారం 10 రోజుల వరకు గట్టి పదార్థాలు తీసుకోవద్దు. వెయిట్లు ఎత్తడం ఇవన్నీ యూజువలీ క్యాటరాక్ట్ అనేది మనం ఆపరేషన్ చేసేది కొంచెం వయసు పెద్దవాళ్ళలోనే. అండ్ పెద్దవాళ్ళు యూజువలీ బరువులు ఇవన్నీ ఎత్తరు. బట్ అయినా నేను మీకు ఇంకొకసారి ఐఎమ్ టెలింగ్ యూ క్లియర్లీ, బరువులు అనేవి ఎత్తద్దు. అండ్ స్నానం అనేది మీరు నెక్స్ట్ డే నుంచే చేయొచ్చు, నో ఇష్యూస్. అంటే ఇక్కడి నుంచి కిందకి ఆరామ్సే స్నానం చేసేయచ్చు. ముఖం తడిగుడ్డతో తుడుచుకోండి. ఒక 3-4 డేస్ తడిగుడ్డతో తుడుచుకోండి. తర్వాత ముఖం కూడా కడిగేసుకోవచ్చు. మనం నార్మల్గా ముఖం కడిగేటప్పుడు కూడా కంట్లోకి ఏం నీళ్లు పోసుకోం కదా, అలాగే కళ్ళు మూసుకొని కడిగేసుకోవచ్చు, ఏమీ అవ్వదు. తలస్నానం అంటారా, ఒక వారం ఆగండి, ఒక వారం తర్వాత తలస్నానం చేయొచ్చు. ఇవన్నీ నేను చెప్పేది లేజర్తో సర్జరీ అయిన వాళ్ళకి. అదే మాన్యువలీ క్యాటరాక్ట్ సర్జరీ అయ్యిందనుకోండి, అంటే చెప్పాను కదా ముందరే, కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే ఒక్కొక్కసారి మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తాం దాన్ లేజర్ది. అలాంటి వాటిలో ఇంకా కొంచెం హీలింగ్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా. అంటే టైం, ఆ గాయం అనేది మానడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఒక 10 రోజుల వరకు తలస్నానం చేయొద్దు. అండ్ కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం మంచిది. వీటితో పాటు బీపీలు, షుగర్లు, థైరాయిడ్ డిజీజెస్ ఇవేమైనా ఉంటే వాటి మెడికేషన్స్ తదా ప్రకారం తీసేసుకోండి. వాటిని ఆపాల్సిన అవసరం లేదు. ఓన్లీ బ్లడ్ థిన్నర్స్ అనేవి మీరు వాడుతూ ఉంటే ఒక 3 డేస్ ఆపమని చెప్తాం అంతే. తర్వాత మళ్ళీ అది 3 డేస్ బిఫోర్ ద సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు యూ హ్యావ్ టు మీరు మీ మెడికేషన్ తీసేసుకోవచ్చు. దాన్ని ఆపడానికి ఇంకా అవసరం లేదు. ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది బాగా తీసుకుంటే మేము చేసిన క్యాటరాక్ట్ సర్జరీ సక్సెస్ఫుల్గా అవుతుంది, మీకు మంచి చూపు వస్తుంది. అండ్ డాక్టర్ ఫాలోఅప్ విజిట్కి కూడా చెప్తారు. చెప్పినప్పుడు వచ్చి చూపించుకోండి. అండ్ గ్లాసెస్ అనేది ఒక 3 weeks to 4 weeks టైంలో రాసి ఇచ్చేస్తారు. ఇన్ కేస్ గ్లాస్ పవర్ ఏమైనా కనిపిస్తే 95% ఆఫ్ ద టైమ్స్ గ్లాస్ పవర్ రాదు, కానీ 5% ఆఫ్ ద టైమ్స్ నోబడీ కెన్ టెల్ యూ ఎనీథింగ్. సో ఇన్ కేస్ గ్లాస్ పవర్ ఉంటే రాసిస్తాము. అది మీరు యూజ్ చేస్తే మీకు డిస్టెన్స్ అండ్ నియర్ అన్నీ క్లియర్గానే కనిపిస్తాయి. క్యాటరాక్ట్ సర్జరీ అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకేమి ప్రాబ్లమ్స్ రావా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. మనం అందుకునే క్యాటరాక్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండండి అని చెప్పేది. రెగ్యులర్ ఫాలోఅప్ అంటే 6 monthsకి ఒక్కసారి, ఒక 1 year వరకు. తర్వాత నుంచి ఇయర్లీ ఒక్కసారి వస్తే చాలు. జస్ట్ ఫర్ అ ఫాలోఅప్ టు నో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ విత్ యువర్ ఐ. ఈ క్యాటరాక్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి లెన్స్ వెనకాల ధూళి కూర్చోవచ్చు. క్యాటరాక్ట్ సర్జరీ అయిపోయింది కదా, ధూళి కంట్లోపలికి ఎలా వెళ్ళిపోయింది అని మీరు ఆలోచించవచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఇలా బ్యాగ్ అనేది ఒకటి వదులుతాము, దీంట్లో లెన్స్ పెడతాము అని. సో ఇలా పెట్టినప్పుడు
యూజువలీ మొత్తం ఇక్కడ ఉన్న క్యాటరాక్ట్ మొత్తం తీసేస్తాం, కానీ మా కంటికి కనిపించని, అంటే మా మైక్రోస్కోప్స్ కూడా కనిపించని కణాలు ఒక్కొక్కసారి ఈ ఈక్వేటర్ దగ్గర ఉండిపోతాయి. అవి మేము ఎంత క్లీన్ చేసినా రావు. సో అవి ఈ పోస్టీరియర్ క్యాప్సూల్ ఏముందో దీనిపైన చేరుకుంటాయి. దీన్నే మేము ధూళు అని అంటాం. అంటే మీకు అర్థం అవ్వాలని ధూళు అని చెప్తాం. యాక్చువల్లీ దోస్ ఆర్ ఆల్ లెన్స్ మెటీరియల్లే, అంటే అంటే ఇంకా అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అవి వచ్చినప్పుడు డెఫినెట్లీ మీ లెన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ మళ్ళీ ధూళిలా కూర్చుంది, మళ్ళీ మీకు విజన్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే ద ప్రొసీజర్ విచ్ వీ అడ్వైజ్ ఇస్ యాగ్ లేజర్ క్యాప్సులాటమీ. అంటే లేజర్తో దీన్ని ఇట్లా కట్ చేసేస్తాం, లేజర్తో. అండ్ ఇది ఓపీడీ ప్రొసీజర్. దీంట్లో కన్ను ముట్టేది ఏమీ ఉండదు. ఒక రెడ్ లైట్తో ఒక 10 to 15 షాట్స్ ఇచ్చేసి దీన్ని ఇట్లా కట్ చేసేస్తాం. సో దట్ ఇంకప్పుడు ఈ క్యాప్సూలే ఉండదు, ఇంకా దీని మీద ఏం ఫామ్ అవ్వదు. ఇది ఒకేసారి పడుతుంది. అండ్ ఇది క్యాటరాక్ట్ సర్జరీ అయిన అందరిలోనూ రావాలని లేదు, కొంతమందిలో వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే సో దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, అంతే. ఇలా వచ్చినప్పుడు దాన్ని లేజర్తో కట్ చేసేసి తీసేస్తాము. దాని తర్వాత మెడికేషన్స్ ఇస్తాము. జస్ట్ ఒక వారాని కోసం ఒక డ్రాప్స్ రాసిస్తాము. ఆ డ్రాప్స్ వాడండి. 1 వీక్ తర్వాత రమ్మని చెప్తాము. వచ్చినప్పుడు మళ్ళీ అద్దాల పవర్ అవన్నీ చెక్ చేసి ఇచ్చేస్తూ ఉంటాం.